आयुः प्राणं प्रजां पशुं कीर्तिं द्रविणं ब्रह्मवर्चसं मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम् मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम् ओम शांति शांति शांति। సత్యార ప్రకాశం ఆధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సత్యార ప్రకాశం 3వ సముల్లాసం అగ్నిహోత్ర ప్రకరణంలో ఉన్నాము. 33వ పుటలో చూడండి. యజ్ఞకుండం యొక్క పరిమాణం గురించి చెప్పడం జరుగుతుంది. పైన ఏ కొలమానంతో ఉంటుందో, ఏ కొలతలతో ఉంటుందో అదే కొలతలతోటి మరి దానికి 4వ వంతు అడుగున ఉండాలి. 4 అడుగున ఏ కొలత అయితే ఉంటుందో దానికి 4 ఇంతలు పైన ఉండాలి అనేటువంటి విషయం నడుస్తున్నది. దీని అభిప్రాయం ఏంటంటే 84 లక్షల జీవరాశుల యొక్క నోరు లోపల నుంచి బయటకు తెరుచుకోవడం చూపించడమే ఉద్దేశం. బయట నుంచి అన్నపానీయములు లోపలికి వెళ్ళడానికి బయట నుంచి వెడల్పుగా ఉంచడం, లోపలికి పోతూ పోతూ సన్నగా ఉంచేటట్టుగా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. ఆ యొక్క యజ్ఞకుండములో చందనము, పలాశం అంటే మోదుగా, ఆమ్రము అంటే మామిడి, మారేడు, దేవదారు, చందనము, మళ్ళీ మేడి, జువ్వి, మర్రి ఇటువంటి సమిధలను శ్రేష్టమైనటువంటి కాష్టం అంటే సమిధలను ఖండనములు అంటే ముక్కలుగా ఎలా చేసుకోవాలంటే వేది పరిమాణం అంటే యజ్ఞకుండం అడుగు నుంచి పైకి రావాలి కాబట్టి అడుగు నుంచి పైకి ఎందుకు రావాలి, పైనుంచి కిందికి ఎందుకు పోకూడదు అని అంటే మనము తిన్నటువంటి అన్నము లోపలికి వెళ్ళి అది జీర్ణమై ఊర్జా శక్తిగా అయి లోపల నుంచి ఊర్జ వస్తుంటది కాబట్టి కింది నుంచి పైకి పేర్చుకుంటూ రావాలి అనేటువంటిది అభిప్రాయం. అందుకని కింద అడుగున పేర్చేటప్పుడు పుట్టినటువంటి శిశువును తొట్టెలలో ఊయలలో వేసేటప్పుడు ఆ తొట్టెల నలువైపుల శిశువు పడిపోకుండా ఏ రకంగా జాగ్రత్తగా చేసి ఉంచుతుంటామో అగ్ని కూడా మనం ఆధానం చేసినటువంటి అగ్ని ఆరిపోకుండా ఉండడానికి మరియు ఒక పక్కకు పడిపోకుండా ఉండడానికి యజ్ఞకుండం మధ్యలో అగ్నిని ఆధానం చెయ్యాలి. కాబట్టి ఆ యజ్ఞకుండం మధ్యలో అంటే 4 మూలల్లో ఏ వైపుకు అగ్ని వెళ్లకుండా నలుగురి మధ్యలో 4 మూలల మధ్యలో అగ్నిని ఆధానం చెయ్యాలి. కాబట్టి ఇది సమిధలను చిన్న పరిమాణంగా 16 ఇంచులు పైన కనబడితే కింద 4 ఇంచులు ఉంటుంది. కాబట్టి ఆ 4 ఇంచుల సమిధలు, 4 ఇంచుల పొడవు సమిధలను కింద ఒక పరపులాగా పరవాలి. ఆ తర్వాత నలువైపులా పడిపోకుండా ఇలా పొడుగు, అడ్డము, వెడల్పు పెట్టుకుంటూ ఒక తొట్టెలలాగా చేయాలి. ఇక దాంట్లో అగ్నిని ఆధానం చేసిన తర్వాత ఆ అగ్ని ఆరిపోకుండా ఉండడానికి చిన్న పుల్లలను దానితో పెట్టాలి. వేది పరిమాణమునకు తగిన కొలతలతో సిద్ధం చేసి ఉంచవలెను. సమిధలను చిన్నగా పెద్దగా కొట్టుకోవాలి. ఈ చిన్నగా పెద్దగా సమిధలను కొట్టి పెట్టుకోవడం యొక్క ఉద్దేశం ఏంటంటే యజ్ఞకుండం నుంచి సమిధ బయటకు కనపడకూడదు అనేటువంటిది సందేశం. యజ్ఞకుండం నుంచి సమిధ బయటకు కనపడితే ఏమొస్తుంది అని అంటే యజ్ఞకుండం నుంచి సమిధ బయటకు కనపడితే అది దైవీయ ఆహారం కాదు. దైవీయ ఆహారం అనేటువంటిది గొప్పది. ఆ దైవీయం కంటే నిమ్నస్తరమైనటువంటిది మన మానవీయ
భోజన విధానం, మన మానవీయ భోజన విధానంలోనే మనము భోజనం చేస్తే నోట్లో అన్నం పెట్టుకున్న తర్వాత నోరు మూసుకొని నమిలి మింగడం జరుగుతుంటది. అది నోరు బయటకు కూడా ఆహారం కనబడడం, అది పశు ఆహారం అనబడుతుంటది. కాబట్టి అగ్నిర్ వైదేవానాం ముఖం, ఈ అగ్ని దేవతల యొక్క ముఖము. కాబట్టి ఈ యజ్ఞకుండంలో వేసినటువంటి సమిదలు గాని సామగ్రి గాని ఏవిని బయటకు కనపడకూడదు. యజ్ఞకుండము ఒక పరిధి. మన నోరు ఏ రకం పరిధి ఎట్లుంటుంటుందో ఆ నోటిలో వేసినటువంటి ఆహారం బయటకు ఏ రకమైతే కనపడదు. కనపడితే అది ఒక పశువు తిన్నట్టుగా, పంది తింటుంటుంటది చప్పుడు చేసుకుంటూ, ఆ రకంగా చప్పుడు రావద్దు, మరి బయటకు కనపడకూడదు. పశువు ఆహారంగా వలె కాకూడదు. దైవీయ దేవముఖము కాబట్టి దైవీయ దేవతలకు నైవేద్యం పెట్టినప్పుడు అది శ్రద్ధాభక్తి పూర్వకంగా ఉండాలి. కాబట్టి అగ్నిహోత్రం చేసేటప్పుడు సమిదలు అనేటువంటివి యజ్ఞకుండానికి బయటకు కనబడకూడదు. అందుకని యజ్ఞకుండ పరిమాణంలో చిన్నగా పెద్దగా కొట్టి పెట్టుకోవాలి అనేటువంటిది అభిప్రాయం. ఆ సమిదలలో పుల్లలలో సన్న అగ్ని నుంచి దానిపైన మరలా సమిదలను ఉంచవలను. ఇక ఎప్పుడైతే ఆ నలువైపుల తొట్టెల వలె, ఊయల వలె, మనము ఊయల అనేటువంటిది ఆంధ్రాలో అంటుంటారు, ఈ తెలంగాణలో తొట్టెల అని అంటుంటారు. ఇంకేమైనా శబ్దాలు వాడతారా? శిశువును మొట్టమొదట పేరు పెట్టి తొట్టెల్లో వేయడం, ఊయల్లో వేయడం అని అంటుంటారు. అందుకని ఆ శిశువుకు పడిపోకుండా జాగ్రత్తగా ఉండడానికి ఆ తొట్టెలను ఏ రకంగా ఏర్పాటు చేస్తుంటాము. ఈ యొక్క అగ్నిని కూడా ఆరిపోకుండా, ఒక పక్కకు పడిపోకుండా జాగ్రత్తగా ఉండడానికి ఏర్పాటు చేయనవుతుంది. ఇక అగ్నిని ఆధానం చేసిన తర్వాత దానిపైన, ఆ అగ్ని పైన అది ఇంకా రాజుకోవడానికి, ప్రజ్వరిల్లడానికి సన్నటి పుల్లలు దానిపైన పెట్టి దానిని ఏంటంటే ప్రజ్వలనం చేయాలి, మేల్కొల్పాలి. ఇక ఆ అగ్నిహోత్రంలో వినియోగించేటువంటి పాత్రల గురించి చెప్తున్నాడు. ఏంటంటే ప్రోక్షణి పాత్ర. ప్రోక్షణి అని అంటే జల ప్రోక్షణం ఏదైతే చేస్తుంటామో, జల ప్రోక్షణం చేసేటప్పుడు యజ్ఞకుండం చుట్టూ నీళ్ళు ఏవైతే పోయడం జరుగుతుందో దానికి కావలసినటువంటి పాత్రను చూపిస్తున్నాడు. ఇది ఏమంటారంటే శిశువుకు అది మందు తాగిపించడానికి అది ఉంటుంటాయి కదా, ఈ అరచేయిలా గోకర్ణం అంటారు. గోకర్ణం, ఎగ్జాక్ట్, కరెక్ట్. గోకర్ణం. మళ్ళీ ప్రణీత పాత్ర. ప్రణీత పాత్ర, ఈ ప్రణీత పాత్ర, దీనిని మనము అగ్నిని అక్కడ ఇక్కడ దాన్ని జరపడానికి ఇట్లా అది మండకపోయినప్పుడు చిమటలాగా ఉంటుంది. ఇది చిమటల కాదు, ఇది మన దగ్గర దీన్ని అట్లకాడ అంటారు చూడండి. సరాతం అంటారు. సరాతం. ఆజ్యస్థాలి అంటే సామగ్రి పాత్ర, చిన్న గరిట, ఇది నెయ్యి వేయడానికి. ఇటువంటివి అగ్నిహోత్రము చేయుటకు ఉపయోగించు పాత్రలు. కొయ్యతో గాని, అంటే కొయ్య అంటే కర్రతో గాని ధాతువులతో గాని సిద్ధము చేసుకొనవలయును. ప్రోక్షణి పాత్రలో జలము ఘృత పాత్రమున వేయు నేయి ఉంచవలయును. అంటే ఇక ఈ యొక్క జలమును ప్రోక్షణ చేయడం, నీళ్లు పోయడం యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే, మనము సామగ్రిని ఊరికే శుష్క కాష్టము యొక్క దానిని అగ్నిలో సమర్పించకూడదు. అందు గురించి దాంట్లో మిష్టాన్నం అంటే తీపి, మరియు పుష్టికారక కాజు, బాదాం, కిస్మిస్ లాంటివి, మరియు ఇంకా ఔషధములు, తిప్పతీగా, మరియు సుగంధపాల, జటామాసి లాంటి ఔషధాలు, మరియు ఈ అన్నములలో ఈ యొక్క బియ్యము కానీ, వడ్లు కానీ, గోధుమలు కానీ, పప్పు దినుసులు కానీ ఇటువంటివి వేయాలి. అన్ని రకాలుగా వేసినప్పుడు మనం వేస్తూ ఉండేటప్పుడు అజాగ్రత్త పాటించడం వల్ల యజ్ఞకుండం బయటపడ్డటువంటి వాటిని తినడానికి
చీమలు లాంటివి వచ్చేసి ఆ యజ్ఞకుండంలో పడి చనిపోతాయి. కాబట్టి ఆ యజ్ఞకుండంలోని మంట వరకు రాకుండా ఉండడానికి ఈ నీళ్లు పోయాలి. ఈ నీళ్లు పోయడము అంటే ధారగా పోయడం కాదు, చిలకరించాలి. చిలకరించినటువంటి నీళ్లు బయట ఆగాలి. ఆగడానికి అక్కడ కాలువలాగా 1 ఇంచు కాలువలాగా అది చేయాలి. ఈ 1 ఇంచు కాలువలాగా చేసేటువంటిది నీళ్లు నిలబడితే చీమలు లాంటివి ఆ చక్కెర కానీ బెల్లం కానీ మనం వండినటువంటి శిష్టకృతి పదార్థం కోసం వెళ్ళి అగ్నిలో పడి చావకుండా ఉంటుంటాయి. దానితోటి మనకు మేలు జరుగుతుంది. కాబట్టి మరి ఇది ఆర్య సమాజం వాళ్ళు ఆడుతున్న నాటకమా, లేదంటే ఇది ఏంటిది అని అంటే, భగవంతుడు బయట చూపిస్తున్నాడు, భూమి చుట్టూ సముద్రము ఉంచి నది చుట్టూ గరికగడ్డిని మొలిపించి ఏవైతే వరదలతోటి ఇంకా ఏ కారణం చేతనైతే సూక్ష్మ క్రిములు వస్తుంటాయో ఆ నది కాలువల పక్కన మొలిసేటువంటి గడ్డి తీయదనానికి అక్కడే ఉంటాయి. నది ప్రవాహంలోకి ఆ చిన్న చిన్న సూక్ష్మ జీవ జంతువులు రావు. ఇగో ఈ యొక్క భూమిపైకి రాకుండా మనల్ని భగవంతుడు రక్షిస్తున్నటువంటిది. కాబట్టి ఆ భూమి రక్షించడానికి, భూమి చుట్టూ నీళ్లు ఉండడానికి, ఆ నీళ్లకు భూమికి మధ్య గరకగడ్డి మొలవడానికి ఈ యజ్ఞకుండానికి ఏమిటి సంబంధము అని అంటే, ఇక్కడ వేద మంత్రంలో భగవంతుడు చెప్తున్నాడు, ఉద్బుజ్య స్వాగ్నే భూర్భువస్వర్జౌరివ భూమ్నాం భూమినాం పృథివీవ వరిమ్నాం తస్యాస్తే మంత్రం చెప్పండి. దేవయజని. ఈ భూమి ఎటువంటిది అంటే దేవయజని, దేవతలకు యజ్ఞం చేయదగినటువంటిది దేవయజని. ఇంకా పూర్తిగా చదవండి. భూర్భువస్వరివ భూమ్నా తస్యాస్తే పృథివీ దేవయజని ఈ దేవయజని భూమి. కాబట్టి భూమి మీదనే మనందరి జీవితాలు ఉన్నాయి. కాబట్టి మనం ఉన్న చోటనే ఈ యజ్ఞం చేయగలుగుతుంటాం. కాబట్టి మన జీవితానికి, ఈ భూమికి, అగ్నిహోత్రానికి, బ్రహ్మాండంలో సముద్రం మధ్యలో భూమిని చూపెట్టి భూమి చుట్టూ ఈ యొక్క గరకగడ్డిని మొలిపించి క్రిములను భూమిపైకి రాకుండా ఆపుతూ చేస్తున్నటువంటిది. కాబట్టి ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. అందుకని ఇది భగవంతుడు చూపించినటువంటిదే దయానంద సరస్వతి ఇక్కడ మన చేత చేయిస్తున్నాడు. కాబట్టి ఇది ఈ ప్రకారంగా చేయాలి అనేటువంటిది అభిప్రాయం. ప్రోక్షణి ప్రణీత పాత్రలతో జలము ఘృత పాత్రమున నేయి ఉంచవలెను. ప్రోక్షణ అంటే జల ప్రోక్షణం చేయడానికి. ఇక ప్రణీత పాత్రం ఇక్కడ ఇవ్వలేదు, సంస్కార విధిలో ఇచ్చాడు. ప్రణీత పాత్రం దాంట్లో ఘృతమును ఉంచాలి. మరియు ఘృత పాత్రమున నెయ్యి ఉంచి ప్రణీత పాత్రము జలముంచుటకు. ప్రణీత పాత్రము అనేటువంటిది ఈ యొక్క జలము ఉంచడానికి ఏంటంటే, ఇది మనం కలశం లాగా పెడుతున్నాం కదా, కలశం వేరు, ఈ యొక్క ప్రణీత పాత్ర వేరు. ఇప్పుడు కలశం పెట్టి కదిలించకుండా ఉండాలి యజ్ఞం అయిపోయే వరకు. అది కలశం యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే, ఇది ఎప్పుడైనా అది నిప్పు వస్త్రాలకు అంటుకొని ఇబ్బంది పెట్టేటట్టు ఉన్నట్టయితే దాన్ని చల్లార్చడానికి సిద్ధంగా ఉంచుకునేటువంటిదే ఈ యొక్క కలశము. అంతేగాని దానికి ఈ పౌరాణికులాగా పెట్టినట్టుగా దానికి ఒక కొబ్బరికాయ పెట్టి, కొబ్బరికాయకు రైక కనుమ పెట్టి, దానికి ఇంత పసుపు కుంకుమ పెట్టి, దానికి ఇంత పువ్వులు పెట్టి, దానికి ఇంత అగరబత్తులు ముట్టి, అదొకటి ఆడంబరం. అవన్నిటికీ ఇక్కడ ఏమి ఉద్దేశం లేదు, ప్రమాణము లేదు. అదంతా వట్టి నాటకం. ఓం ఆచార్య, అత్యవసర పరిస్థితిలో అవసరానికి వచ్చేటువంటి జల కలుషం అంతేనా? అంతే. ఇక నేతిని చక్కగా సిద్ధం చేసుకొని
ఈ క్రింది మంత్రములతో హోమం చేయవలేను. నెయ్యిని చక్కగా సిద్ధం చేసుకోవాలను. నెయ్యి ఎట్లయితే మరి నెయ్యి పాత్ర ఆజ్యస్థలి అంటున్నా. ఆజ్యం అంటే నెయ్యి కదా. నేతిని చక్కగా సిద్ధం చేసుకొని ఈ క్రింది మంత్రములతో హోమం చేయాలి. ఇక ఇప్పుడు చూడండి, ఇక సత్యార ప్రకాశం ఈ ఉత్తర భారతదేశంలో ఏమంటున్నారంటే, దయానందుడు ఇన్ని రకాలుగా రాస్తున్నాడు. సత్యార ప్రకాశంలో ఒక రకంగా, ఋగ్వేద భాషలో ఇంకొక రకంగా, పూనా ప్రవచనం ఉపదేశ మంజరిలో ఇంకొక రకంగా, పంచమాయుజ్య విధిలో ఒక రకంగా, సంస్కార విధిలో ఇంకొక రకంగా, ఎన్ని ఇటువంటివి ఎందుకు చేస్తున్నాడు? మరి గురువు అన్నప్పుడు ఒకటే ఉండాలి, సిద్ధాంతం అన్నప్పుడు ఒకటే ఉండాలి కదా అనేటువంటిది ఉత్తరం భారతదేశం వాళ్ళు, దయానందునికి అవగాహన లేదు, దయానందునికి ఇంకా స్థిర చిత్తము అనేటి కలగలేదు. అందు గురించి దీంట్లో అన్ని తప్పులు ఉన్నాయని చెప్పేసి ఆ తప్పులన్నింటినీ పక్కన పెట్టి ఆ దయానందుని తప్పులను సవరిస్తూ వీళ్ళు అటు పంచమయజ్ఞ విధి కాకుండా ఇటు సంస్కార విధి కాకుండా ఇంకా మూడవది తాము ఏర్పాటు చేసుకొని నడుస్తున్నటువంటిది వైనం. ఇప్పుడు అందరు చేసేటువంటిది దయానందుని కల్పనకు కూడా అందనటువంటిది ఈ యొక్క సంధ్యోపాసన కానీ, ఈ యొక్క సంస్కార విధి అగ్నిహోత్రం కానీ. సంస్కార విధిలోంచి ఈశ్వర స్తుతి, స్వస్తివాచనం, శాంతికరణం తీసుకున్నారు, మరియు అజ్ఞాదానం తీసుకున్నారు, సమిధాదానం తీసుకున్నారు, పంచఘృతాహుతి తీసుకున్నారు, జల ప్రసేచనం తీసుకున్నారు. పంచమహాయజ్ఞ విధిలో ఆఘారవాద్య భాగాలతో నుంచి ఉంది. ఇగో సత్యార ప్రకాశంలో ఇక్కడ భూరగ్నయే ప్రాణాయ నుంచి ఇక్కడ ఉన్నది. అంటే సత్యార ప్రకాశం ఒక సైద్ధాంతిక గ్రంథము. సత్యార ప్రకాశంలో చెప్పేటువంటిది ఇది ఏంటంటే, అగ్నిహోత్రం అంటే 4 కర్రలు ఒక దగ్గర వేసి నిప్పు రాజేసి ఓం స్వాహ, పూజనీయ ప్రభు, జౌశాంతి, వైదిక ధర్మకి జై, ఇది యజ్ఞము కాదు. దీని వెనక ఇంకా రహస్యం ఉన్నది. ఆ రహస్యాన్ని విప్పడానికి ఇక్కడ అసలైనటువంటిది చెప్తున్నాడు. ఏంటంటే భూ అగ్నయే ప్రాణాయాం. ఈ రహస్యం ఇప్పుడు ఓం ప్రకాష్ చెప్తున్నటువంటి ఈ రహస్యమే ఇదే సత్యము అని అనడానికి ఈ సంస్కార విధిలో వివాహ సంస్కారం ఉత్తర వేదిలో గర్భధానం చేసుకొని వస్తున్నప్పుడు మార్గ మధ్యంలో ఏదైనా ఆపద్ధర్మం వచ్చినప్పుడు మనం ఇప్పుడైతే కార్లు, బస్సులు, విమానాలు ఉన్నాయి. అప్పుడైతే రథం ఉండేటువంటిది. అది 3 తవ్వలు వచ్చినా, శ్మశానం వచ్చినా, లేదంటే ఎవరైనా దొంగోడు వచ్చినా, లేదా గుర్రాలకు ఏమైనా అయినా, రథంకు ఏమైనా పాడైపోయినా, అటువంటిది ఉపద్రవం కనుక సంభవిస్తే ఏదైనా సురక్షిత స్థానంలో ఉండి ఈ యొక్క వెంట తీసుకొచ్చినటువంటి వివాహాగ్నిని జాగ్రత్తం చేసి ఇగో ఈ 4 మంత్రాలతోటి ఆహుతి ఇవ్వమని చెప్తున్నాడు. అక్కడ 4 మంత్రాలతోటి ఆహుతి ఇవ్వమని చెప్పేటువంటిది మీ దగ్గర సంస్కార విధి ఉంటే తీసి చూడండి. సంస్కార విధి, వివాహ సంస్కారం, ఉత్తర వేది, వధువు ఇంటి దగ్గర వివాహం చేసుకొని వరుని ఇంటికి వస్తున్నటువంటి ఆ సందర్భంలో, ఆ వరయాత్ర సందర్భంలో వధువరులు కలిసి వస్తున్నటువంటిది వరుని ఇంటికి వస్తున్నప్పుడు ఆ ప్రకరణంలో ఉంటుంటది. చూడండి అక్కడ భూ అగ్నయే ప్రాణాయ, భూ ప్రాణస్వరూప పరమేశ్వర, ఈ ఆపద్ధర్మంలో ఈ గర్భిణీ స్త్రీ భయపడి ఉన్నది కాబట్టి ఈమె భయపడడం వల్ల ఈమె గర్భములకి రాత్రి వచ్చినటువంటి ఈ యొక్క జీవాత్మ ఈమె భయంతో శరీరం కంపించిపోయినందువల్ల గర్భస్రావం అయిపోతున్నది. గర్భస్రావం అయిపోతుంటే వీరు వివాహం చేసుకొని ఈ యొక్క గృహాశ్రమం వైపుకు వస్తున్నారు, వరుని ఇంటికి వస్తున్నారు. వచ్చినప్పుడు అక్కడ ఆ గృహము అనేటువంటిది వరుని యొక్క తల్లి ఈ యొక్క గర్భిణీ స్త్రీని ఊరికే ఉత్త చేతులతో ఊపుకుంటూ వచ్చే ఆవిడను ఎందుకు రాణిస్తుంటది? అందుగురించి తన వారసత్వంని తీసుకురానటువంటి కోడల్ని ఇంట్లోకి స్వాగతం ఎలా పలుకుతుంటది? అందుగురించి ఈమె గర్భం నిలబడడం చాలా అవసరం. భగవంతుడా, ఈ యొక్క గర్భం, ఈ యొక్క వివాహం చేసుకున్నటువంటి నూతన దంపతుల యొక్క భవిష్యత్తు మీద ఆధారపడి ఉన్నది. ఈ యొక్క గర్భంతో వారి ఉత్తరాధికారి, వారి యొక్క ఇంటి కులదైవంతో వారి వంశము నడుస్తుంటుంటది, వారి భవిష్యత్తు అనేది నిలబడుతుంటది. కాబట్టి ఈ గర్భం తప్పనిసరిగా నిలవాలి అనేది. అందుకే భూ అగ్నయే ప్రాణాయ, ఈ ప్రాణాయ గర్భస్రావం జరుగుతున్నటువంటి ఆ జీవాత్మకు
ప్రాణాయ ప్రాణం నిలపాలి, ఆ గర్భం బ్రతకాలి అని చెప్పేసి ఈ మంత్రాలతో ఆహుతి ఇవ్వమని చెప్పాడు అనమాట. ఇవి సంస్కార విధి, సత్యార ప్రకాశం రెండు ఆ ప్రకరణం ఎక్కడైతే చెప్పాడో అవన్నీ మనం తెరిచి చూస్తే అక్కడ తెలుస్తుంటది, ప్రత్యక్షంగా తెలుస్తుంటది. కేవలం ఒక పుస్తకం పట్టుకొని ఇది ఈ రకంగా అనేటువంటిది ఈ సరి అయినటువంటి అవగాహన రాదు ఎవరికి కూడా. అగ్నిహోత్రం ఈ భూరగ్నేయ ప్రాణాయ స్వాహ అని ఆహుతి ఎక్కడిస్తారు? అగ్ని లేదు కదా, రాజయ్యనే రాజేయలేదు కదా అగ్ని. అగ్ని అనేది రాజైనప్పుడు భూరగ్నేయ ప్రాణాయ అని చెప్పేసి స్వాహకారం ఎక్కడ చేస్తారు? అందుకని ఆవేదన పరమేశ్వరుని తెలియచేయటం. ఇది ప్రాణం పోసేటువంటి ఓ ప్రాణస్వరూప పరమేశ్వర, ఈ గర్భంలోకి వచ్చినటువంటి ఈ యొక్క అగ్నిని, ఈ దంపతుల యొక్క వారసుడు ఉత్తరాధికారి ఈ గర్భము బ్రతకాలి అని ఈ మంత్రములతో ఆహుతి ఇప్పిస్తున్నాడు. అందు గురించి ఇది సైద్ధాంతిక గ్రంథం, దీంట్లో సూత్రమే చెప్పబడుతుంటది. దీని వ్యాఖ్యానము ఆ చెప్పేటువంటి ఆచార్యులు పండితులు వాళ్ళు వివరించినప్పుడు ఈ లోతైనటువంటి రహస్యం తెలుస్తుంటది. ఇది ఆ ఉత్తర భారతదేశం వాళ్ళు ఏమంటున్నారంటే సత్యార ప్రకాశం ఒక పద్ధతి, ఋగ్వేదాది భాషములు ఎందుకు చెప్పాడంటే ఋగ్వేదాది భాషముల వేద భాషను చెప్తున్నాడు కాబట్టి వేదములో ఏ ఏ విద్యలు ఉన్నాయి, యజ్ఞం యొక్క విద్య ఉన్నది అనేటువంటిది దాని యొక్క రహస్యాన్ని చెప్తున్నాడు. ఋగ్వేదాది భాష భూమికలో పూర్ణ ప్రవచనంలో ప్రసంగానుసారంగా అక్కడ యజ్ఞం గురించి చెప్పాలి కాబట్టి చెప్తున్నాడు. ఈ యొక్క పంచమహాయజ్ఞ విధిలో తాను ఒక వైవిధ్యాన్ని చూపిస్తున్నాడు. మొదట ఇగో ఈ రకంగా యజ్ఞం చెయ్యాలి అని చెప్పేసి చూపిస్తున్నాడు. కానీ యజ్ఞము దాని యొక్క యజ్ఞము అంటే ఏంటిది, యజ్ఞం అగ్ని అంటే ఏంటిది, అగ్ని ఎక్కడికి వెళ్ళి తేవాలి, అగ్ని ఎందుకు తీసుకురావాలి, అగ్నిని ఎలా స్థాపించాలి అనేది మొత్తం వివరణాత్మకంగా ఈ సంస్కార విద్యలో ఉన్నది. కాబట్టి దయానంద సరస్వతి అనుయాయులకు సూత్రబద్ధంగా అందరినీ ఒక తాటుకు తీసుకెళ్తున్నాడు. కానీ ఎవరికి ఏ పుస్తకం దొరికితే అదే సత్యం అనుకొని పట్టుకొని పాపలాడుతున్నారు. కాబట్టి ఇక్కడ గొడవ వస్తున్నది, అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు మన ఇంట్లో జరుగుతుంటది కదా, అబ్బాయి కొన్ని మంచినీళ్ళు తీసుకురమ్మని చెప్పి ఆ పిల్లవాడికి నీళ్ళ గురించి చెప్పినప్పుడు అతను నీళ్ళ గురించి పోతుంటే కాదు ముందు ఈడ సూది పడ్డది అని చెప్పేసి, ఇప్పుడు సూది ఆ కింద పడ్డది అది తీయడం ముఖ్యమా నీళ్లు తేవడం ముఖ్యమా అని అంటే అది కాదు, ముందు ఇది చేయమన్నప్పుడు ఆ సూది తీయడమే ముఖ్యమవుతుంటది. అందుకని దయానంద సరస్వతి ఈ యొక్క ఇదంతా దయానంద సరస్వతి ఎందుకు చెప్తున్నాడు అని అంటే మనము జడముగా కాకూడదు. ఇప్పుడు హిందువులు అనేటువంటి వారు గుడిలో సుప్రభాతాన్ని రికార్డు పెట్టి తబలా హార్మోనియము తాళాలు కొట్టడానికి కరెంటు మిషన్ ని తయారు చేసుకొని యాంత్రికంగా చేస్తూ అక్కడ గురువు లేకుండా చేసి హిందుత్వాన్ని చంపివేయడం జరగడం వల్ల ఈనాడు ఇతర మతాలు వచ్చినప్పుడు హిందుత్వము యొక్క మేలుకొలుపు ఏ గుడిలో ఏ మహాపురుషుని యొక్క విగ్రహం ఉందో ఆ మహాపురుషుని యొక్క జీవిత చరిత్రను చెప్పేటువంటి పండితులు లేకపోవడం, వారి యొక్క జీవిత చరిత్రల గురించి ప్రజలకు తెలియకపోవడం, ఇప్పుడు పరమతాలు వచ్చి మత మార్పిడి చేస్తున్నందుకు అన్నింటికి మూలము ఈ యొక్క గుడులలో రికార్డు పెట్టి హిందుత్వాన్ని చంపడం. అది ఎవరు పట్టుకోవట్లేదు. ఇప్పుడు హిందుత్వం మేల్కొనాలి అంటే ప్రతి గుడిలో ఆ యొక్క విగ్రహం మహాపురుషుల గురించి ఆ అమ్మవారి గురించి చెప్పాలి. చెప్పినప్పుడు వాళ్ళ జీవిత చరిత్రలు పంచాలి. అంతేగాని హల్వా పూరి ప్రసాదాలు ఈ జులుసులు తీసి దీంతో వల్ల ఏమి కాదు. ఇది ఒక ఊపు అన్నమాట. సుడిగాలి వచ్చినప్పుడు వస్తుంటది, తుఫాను వస్తుంటది, పోతుంటది. ఈ రకంగానే ఈ పుట్టినరోజులు, జన్మాష్టమి, శ్రీరామనవమి, ఇంకా ఈ హనుమాన్ జయంతి ఇవన్నీ ఒట్టివే. అసలైనటువంటిది హనుమంతుడు అంటే ఏంటిది, అతని జీవిత చరిత్రను ప్రజలకు తెలియజేయాలి. రాముని యొక్క చరిత్రను తెలియజేయాలి. చిన్న చిన్న పుస్తకాలు, కరపత్రాలు శ్రీకృష్ణుని గురించి తెలియజేయాలి, రుక్మిణి గురించి తెలియజేయాలి. రాధ ఎవరు, శ్రీకృష్ణుని జీవితంలోకి రాధ ఎలా వచ్చింది, రాధాకృష్ణులు అంటున్నారు. రాధకు కృష్ణునికి సంబంధం ఏంటి, హనుమంతుడు అంటే ఏంటిది, హనుమంతునికి తోక పెడుతున్నారు, ఆ తోకకు హనుమంతునికి సంబంధం ఏంటి, అతని యొక్క జీవిత చరిత్రను ప్రజలకు తెలియజేయాలి. ఈ రకంగా తెలియజేసినప్పుడు ఇతర మతాలు కాదు కదా, ఎవరి తాత వచ్చినా కూడా మనల్ని ఏమి చేయలేడు. అందుకని ఈ యొక్క జడముగా ఉండకూడదు. ఆర్య సమాజికులు కూడా సంధ్యోపాసనను, అగ్నిహోత్రమును, ఇప్పుడు పరమ దరిద్రం ఒకటి వినబడుతున్నది ఏంటంటే రాజస్థాన్ లో ఒక పెద్ద గురుకులం ప్రారంభించారు.
అక్కడ దాదాపు 500 నుంచి 700 వరకు పిల్లలు ఉంటారంట. వాళ్ళకు సంధ్య అగ్నిహోత్రం రికార్డు మాత్రం వినిపిస్తుంటుంటది. ఆ రికార్డులలో స్వాహ అన్నప్పుడు వీళ్ళు అక్కడ కూర్చుండి నెయ్యి వేయాలి, అంతవరకే. మంత్రం చదవద్దు, ఓంకారం చెప్పొద్దు, గాయత్రి మంత్రం చదవద్దు. ఈ దరిద్రం, ఈ దరిద్రానికే దయానందుడు విరామం పెట్టిండు అనమాట. ఇది పౌరాణికం నుంచి ఆది సమాజంలో కూడా వచ్చింది. ఇటువంటిది కాదు, మనం మంత్రాలు చదవాలి, మనం సంధ్యోపాసన చెయ్యాలి. ఇలా చేసినప్పుడే మనకు బుద్ధి పనిచేస్తుంటది, తెలుస్తుంటుంది. అటువంటి దానికి నిత్యం సక్రియంగా ఉండాలి. ఏ మార్పు వచ్చినా దానిని అందుకోగలగాలి. పరిశోధన చేస్తున్నప్పుడు ఏంటంటే ఎన్నో సార్లు చేస్తే ఎప్పుడో సఫలమవుతుంటారు. పరిశోధన మొదలు పెట్టగానే మనం సఫలమవుతుంటాం అనేటువంటిది కాదు. ఈ జడము వలె ఉండి రికార్డింగ్ పెట్టుకొని యాంత్రికంగా చేసేటువంటి కర్మకాండం ఏదైతే ఉంటుందో అది ఎప్పటికైనా కుప్పగూలుతుంది. దానికి భవిష్యత్తు లేదు, ఉండదు. అటువంటి పరిస్థితికి ఆది సమాజం వెళ్ళకూడదని దయానంద సరస్వతి ఈ రకంగా మార్పులు చేసుకుంటూ మనందరినీ సక్రియపరుచుకుంటూ మేలుకొల్పుతున్నాడు. అతని వేలు పట్టుకున్నటువంటి వారికి చావులేదు. ఇక లేదు, మాకు ఈ పుస్తకం దొరికింది, ఈ ప్రకారం మేము చేస్తాము, లేదు ఇవన్నీ తప్పులు, ఇవన్నీ ఎందుకు, మనం ఒక్కటే చేయాలని చెప్పేసి ఎవరైతే చేసుకుంటున్నారో అది వారి వారి విద్యతగా మనం వదిలేయాలి. దానికి భవిష్యత్తు లేదు కాబట్టి అటువైపు మనం తొంగి చూడకూడదు. పట్టుకుంటున్నారా ఆ విషయం మునిగారు? ఇది అవసరమేనా చెప్పడం, లేదంటే చదువుకుంటూ పోవాలా? అవసరమే ఆచార్య, చాలా అవసరం ఆచార్య. దేనిలో బయటికి ఎలాగుందో ముందు అది గ్రహించాలి. ప్రకాశంలో ఏంటి, సంస్కార విధిలో ఎందుకు ఈ మార్పులు ఎందుకని చెప్పారు అనేది ఆ మార్పులు కూడా గుర్తించినప్పుడు మాత్రమే దాన్ని. ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే తండ్రి శరీరంలో ఉన్నప్పుడు మన స్థితి ఏంటి, తల్లి గర్భంలో పిండముగా ఎదుగుతున్నప్పుడు స్థితి ఏంటి, బిడ్డగా జన్మించినప్పుడు ఆ పసితనంలో, బాల్యంలో, యవ్వనంలో, ప్రౌఢావస్థలో, అది యొక్క వృద్ధావస్థలో, జరాజీర్ణావస్థలో, క్షతగాత్ర అవస్థలో, మరణాసన్న దశలో మనలో మార్పులు వస్తుంటాయి. ఆ మార్పులను చూపిస్తున్నాడు భగవంతుడు. చూపించిందే దయానంద సరస్వతి. ఈ మార్పులు చేసుకుంటూ మీరు జడము వలె ఉండకూడదు, ఒకదాన్ని పట్టుకొని పాకులాడకూడదు. ఏమి అట్లా చూస్తుందేంటి రాజమణి? తప్పు చెప్తున్నానా? లేదా ఆచార్జీ, మీకన్నా ఎక్కువ తెలుస్తుందా మాకు తప్పు చెప్పడానికి? మీకన్నా ఎక్కువ తెలుస్తుందా అని కాదు. మీ మనమల్లు కూడా వచ్చారు, మీరు చిన్నపిల్లలు అప్పటి నుంచి చూస్తున్నారు. మీరు అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, మరి మీ పిల్లలు, మీ మనవళ్ళు, వాళ్ళలో మార్పు వస్తుందా లేదా? వస్తుందా ఆచార్య? ఆ మార్పే మన జీవితము పరిమార్జింపబడడానికి, ఉద్ధరించబడడానికి, మనము భవసాగరాన్ని తరించడానికి ముఖ్య కారణం. మలినమంతా కడిగిపోవాలి, శుద్ధం కావాలి. మనం ఒకదాన్ని పట్టుకొని పాకులాడితే అంతకు మించి మనకి ఇంకేమి తెలియదు. అందుకే జపము చేసే దగ్గర కూడా పతంజలి మహర్షి చెప్తున్నటువంటిది ఏంటంటే తజ్జపస్తదర్థ భావనం. దయానంద సరస్వతి కూడా చెప్తున్నది ఏంటంటే గాయత్రి మంత్రాన్ని ఉపదేశించి దాన్ని అర్థ విచార పూర్వకంగా ఆచరించడం. ఆచరించినప్పుడే మనలో మార్పు వస్తుంటది. ఆచరించకపోతే ఏమీ కాదు. ఒకటే పట్టుకొని పాకులాడకూడదు అనేటువంటిది అభిప్రాయం. భువర్వాయవే ఓం భువర్వాయవే అపానాయ స్వాహ స్వర ఓం స్వరాదిత్యాయ వ్యానాయ స్వాహ ఓం భూర్భువస్వరగ్ని వాయువాదిత్యేభ్యః ప్రాణాపాన వ్యానేభ్యః స్వాహ. ఇగో ఇక్కడ ఈ విరామం అల్ప విరామం ఉండకూడదు, దీన్ని కొట్టేయండి. ఎక్కడ అంటే ఓం భూర్భువస్వరగ్ని వాయువాదిత్యేభ్యః ఇక్కడ ఆపుతున్నాడు. ఇది మనకు సంస్కార విధిలోను అగ్నిహోత్రంలోను ఇక్కడ మనం ఆగం పూర్తిగా. ఓం భూర్భువస్వరగ్ని వాయువాదిత్యేభ్యః ప్రాణాపాన వ్యానేభ్యః స్వాహ ఇక్కడ ఆగుతాం, ఈ మధ్యలో ఆగం. అందుకని ఇది కామా తప్పు పడింది, కామా తీసేయాలా అంతే. ఇట్టి అగ్నిహోత్ర మంత్రములలో ఒక్కొక్క దానిని చదివి ఒక్కొక్క ఆహుతి ఇయ్యవలెను. ఎక్కువ ఆహుతులను ఇయ్యదలిసినచో విశ్వాని దేవ సవితర్ దురితాని పరాసువ యద్ భద్రం తన్నాసువ
అను ఈ మంత్రంతోను పూర్వోక్త గాయత్రి మంత్రంతోను ఆహుతులను ఇయ్యవలయును. ఈ యొక్క దయానంద సరస్వతి వేద భాషము చేస్తూ ప్రతి అధ్యాయమున ఈ యొక్క విశ్వాని దేవ మంత్రమునే చెప్పాడు, కానీ గాయత్రి మంత్రమును చెప్పలేదు. మీరు వేద భాషలో చూడండి, ప్రతి ఒక్క పుస్తకంలో ప్రతి ఒక్క అధ్యాయానికి ముందు. దీని అభిప్రాయం ఏంటంటే, భగవంతుడా మాలోని దోషాలు దూరం కావాలి, మరియు ఏదైతే సత్య జ్ఞానం ఉన్నదో అటువంటి మంచి గుణకర్మ స్వభావాలు మాకు ప్రసాదించుము అని చెప్పేసి, మేము చెడునంతా వదిలేయాలి, మంచిని పట్టుకోవాలి అనేటువంటిది అభిప్రాయం. ప్రభాకర్ గారు ఓం చెప్పండి. చెప్పండి. మృత్యుంజయ మంత్రంతో కూడా ఇస్తుంటారు కదా, ఇక ఇస్తుంటారు అనేటువంటిది అది మన అభిప్రాయం. దయానంద సరస్వతి వేద భాషలో ఎక్కువగా చెప్పినటువంటిది ఏంటంటే ఈ విశ్వాని దేవ మంత్రంనే చెప్పాడు. మా దోషములు దూరం కావాలి, మాకు మంచి జరగాలి, అంతే. వేదంలో లేదా ఆచార్య? ఉంది. మృత్యుంజయ మంత్రం యజుర్వేదంలో ఉంది, ఋగ్వేదంలో ఉంది. మృత్యుంజయ మంత్రం లేకపోవడం అనేది కాదు. మృత్యుంజయం జపం ఎప్పుడు చేయాలంటే ఆపద్ధర్మంలో చేయాలి. దోషాలు పోవాలని ఎప్పుడు చేయాలంటే ఎప్పుడూ చేయాలి. ప్రమాదంలోనూ చేయాలి, సుఖంగా ఉన్నప్పుడు చేయాలి, సంతోషంగా ఉన్నప్పుడు చేయాలి. అన్ని సందర్భాలలో విశ్వాని దేవ మంత్రంతో దోషాలను దూరం చేసుకోవాలనేటువంటిది అభిప్రాయం. ఓం భూ ప్రాణ వంటి ఇటువంటి నామములు పరమేశ్వరునివే. ఓం అన్నను, భూ అన్నను, ప్రాణ అన్నను, ఈ పేర్లు పరమేశ్వరునివే. వీని అర్థములు పూర్వమే చెప్పి ఉన్నాము, ప్రథమ సముల్లాసములు చెప్పుకొని వచ్చాము. స్వాహ శబ్దమునకు అర్థము ఆత్మలో ఎట్లు జ్ఞానము కలిగిన జివ్వతో అట్లే చెప్పవలయును, విపరీతముగా చెప్పరాదు. ఇదియే స్వాహ పదార్థము. స్వాహ పదం యొక్క శబ్ద అర్థము. ఆత్మలో ఎట్లెట్లు జ్ఞానం కలుగుతుంటుందో ఆ కలిగినటువంటి దానినే నోటితో చెప్పాలి. అంటే ఎట్లెట్లా కనువిప్పు కలుగుతుంటుంటుందో అదే విధంగా మాట్లాడాలి అనేటువంటిది అభిప్రాయం. పట్టుకుంటున్నారా లేదా? ఏమి భాగ్యలక్ష్మమ్మ గారు, రానసూయమ్మ గారు ఇమ్మడట్లేదా చెప్పేటువంటి? స్వాహ అంటే ఇది నాది కాదు అనేదే అర్థం. ఇదన్నమమ్మ అంటే ఇది నాది కాదు. స్వాహ అనేటువంటిది ఏంటంటే ఏదైతే నేను తెలుసుకున్నానో దానినే ఆచరిస్తున్నాను, అదే మాట్లాడుతున్నాను అనే అభిప్రాయం. దీన్ని బట్టి స్వాహ అంటే సమర్పణం కూడా అంటారు కదా ఆచార్య. స్వాహ అంటే అందుకే సమర్పణం చేసినట్టు అన్నట్టు. ఇప్పుడు ఏదైతే నేను తెలుసుకున్నానో దానినే నీకు చెప్తున్నాను అని అంటే సమర్పించడమే కదా. అదే సీఎం గారు మైక్ ఆన్ లో పెట్టారు, మాట్లాడాలా? వేద గురుజీ నమస్కారం. గురుజీ నమస్కారం. ఏదన్నా నమ అంటారు కదా, ఇదన్నా నమ అంటాం కదా, అంటే ఇది నాది కాదు ఇది నీదే అని అర్థం కదా. అవును. అలా స్వాహ అని అంటాం. అమ్మగారు ఇప్పుడు ఇదన్నమమ్మ ప్రసంగం నడుస్తలేదు, స్వాహ దగ్గరే ఉన్నాము. ప్రభాకర్ గారు మీరే ముందుకు వెళ్ళి ఇదన్నమమ్మ దగ్గర ఉన్నారు, మేము వెనకలే ఉన్నాం, మీరు ముందుకు పోయారు. సరే సరే. స్వాహ అంటే సర్వ ప్రాణులకు హితం చేయడం అని అంతే. పరమేశ్వరుడు సర్వ ప్రాణుల సుఖము కొరకు ఈ సమస్త జగత్ పదార్థములను రచించినట్లు మనుషులు పరోపకారము చేయవలెను. భగవంతుడు సర్వ ప్రాణులకు ఇప్పుడు తండ్రి ఏదైతే ఇల్లును కట్టుకున్నా, లేదంటే ఇంట్లో పండుగ కోసం ఏదైనా వస్తువు తెచ్చినా ఆ తల్లి పిల్లలకు అందరికీ పంచి సమానముగా అందరికీ ఎవరు గొడవ పడకుండా అందరినీ ఉత్సాహపరుస్తుంటుంటది, ఆనందపరుస్తుంటుంటది. గమనించారా? ఇదే దయానందుడు చెప్తున్నాడు.
భగవంతుడు ప్రాణులకు 84 లక్షల జీవరాశులకు ఏదైతే ప్రతి వస్తువును ఈ జగత్తును పుట్టించి ఈ పదార్థములను రచించినట్లు మనుషులు కూడా పర ఉపకారము చేయవలెను. అంటే భగవంతుని వలె ఆచరించాలి, భగవంతుని వలె విశాల దృష్టికోణం ఉండాలి, కానీ స్వార్థపరుల్లాగా సంకుచిత భావజాలము ఉండకూడదు అనేది అభిప్రాయం. చేస్తే ఈ విధంగా అందుతుంది ఆచార్య, ఏ పూజలు చేసినా అంటదు. యజ్ఞం చేస్తేనే అన్ని ప్రాణులకు అందుతుంది. అందుకే కదా అమ్మగారు ఏది చేసినా అంటదు. అందుకే కదా ఈ అగ్నిహోత్ర ప్రకరణంలోనే ఈ రహస్యాన్ని చెప్తున్నాడు. అవును. హోమం యొక్క లాభములు. ఇక అగ్నిహోత్రం ఎందుకు చేయాలి, అగ్నిహోత్రం వల్ల ప్రయోజనం ఏమిటి అనే విషయం గురించి ప్రశ్న. హోమము వలన ఉపకారము, హోమం వలన ఏమి ఉపకారము కలుగును, యజ్ఞం ఎందుకోసం చేయాలి, దానివల్ల ప్రయోజనం ఏమిటి అనేటువంటిది. సమాధానం: దుర్గంధముతో కూడిన వాయువు, జలముల వలన రోగములు, వాని వలన ప్రాణులకు దుఃఖము, సుగంధిత వాయువు జలముల వలన సుఖప్రాప్తియు కలుగుననియు ఎల్లరూ ఎరుగుదురు అంటే తెలుసుకోవాలి అనేటువంటిది అభిప్రాయం. ఎల్లరూ ఎరుగదగును అని ఉంటే మంచిదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కొత్త విషయాన్ని దయానంద సరస్వతి తన వైపు నుండి చెప్తున్నాడు కాబట్టి ఎరుగుదురు అంటే ఇదివరకే అందరికీ తెలుసు అని అర్థం వస్తుంది. నాకు తెలిసినంత వరకు మీరు గమనించండి. ప్రభాకర్ గారు అంత కెమెరాలు బంద్ చేసుకొని కూర్చుంటారు. అవునాచార్య అంతే అర్థం వస్తుంది. అందరూ తెలుసుకోవాలి అనేది ఉండాలి, ఎరగదగును అని ఉండాలి. కానీ ఎరుగుదురు అంటే ఇది దయానందుడు అతని వచ్చే కంటే ముందున్నటువంటి అభిప్రాయాన్ని చెప్తున్నాడే కానీ మనకు కొత్త విషయాన్ని స్ఫురింపజేయట్లేదు అనేది తెలుస్తుంది ఈ పదం వల్ల. అంటే ఎరగదగును అని ఉండాలని నా అభిప్రాయం. మరి మీరందరూ చూడండి. అంతకు ముందు తెలుసుకున్న వారు ఉన్నారు, వాళ్ళని బట్టి నేను నేర్చుకున్నాను. అలాగే అందరూ తెలుసుకోవాలి అనేది మునిగారు అర్థం కావట్లేదా ప్రభాకర్ గారు? ఓం ఆచార్యజీ వింటున్నాం. భాగ్యలక్ష్మి గారు ఏమి అర్థం కావట్లేదా? అర్థమవుతుంది ఆచార్యజీ, అర్థమవుతుంది ఆచార్య. అది భీమరావు గారు చూస్తున్నారా లేదా? వింటున్నాం ఆచార్య. ఎరగదగును అన్నది ఎరగదగును అన్నది బాగుంటుందా, ఎరుగుదురు అనేది బాగుంటుందా? ఇక్కడ తెలుసుకొందురు అనే భావన ఆచారి. ఎరుగుదురు అంటే ఎరుగుదురు అంటే అంటే అది కూడా మునిగారు చెప్పిన ప్రాణులు దుఃఖమును సుఖప్రాప్తి కలుగునని తెలుసుకుందరు ఆ భావన. ఇది అందరికీ తెలిసిన విషయమే అన్నట్టు అర్థం. తెలిసిన విషయమే అనద్దు, తెలిసిన విషయమే అనద్దు, తెలుసుకోగలరు, తెలియవలయును, ఎరుగదగును అని ఉండాలి అని అభిప్రాయం. సరిగా మీ ఇష్టం, నేనైతే నాకు తెలిసింది నేను చెప్పాను. ప్రశ్న: గంధము తీసి ఎవరికైనా పూయుట వలనను నేతిని తినిపించుట వలనను మిక్కిలి ఉపకారము కలుగును. వానిని అగ్నిలో వేసి వ్యర్థముగా నాశము చేయుట బుద్ధిమంతుల పని కాదు అని ప్రశ్నకర్త ప్రశ్నిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, గంధం తీసి ఎవరికైనా పూస్తే వారికి ఎంత మంచిగా అనిపిస్తుంటది, చల్లగా అనిపిస్తుంటది. నేతిని తినిపిస్తే ఇష్టపుష్టంగా ఉంటుంటది, ఉపకారం జరుగుతుంటది. అంతేగాని అగ్నిలో వేసి వ్యర్థంగా నాశనం చేయడం వల్ల ఈ నాశనం చేయుట అనేటువంటిది బుద్ధిమంతుల పని కాదు అని ప్రశ్నకర్త ప్రశ్నిస్తున్నాడు. దానికి దయానంద సరస్వతి సమాధానం చెప్తున్నాడు. ఏంటంటే ఉత్తరం: నీవు పదార్థ విద్య ఎరిగి ఉందువేని ఎన్నడూ ఇట్టి మాటలాడవు. అంటే నీకు పదార్థముల యొక్క రహస్యము, పదార్థ విద్య గనుక తెలిసి ఉంటే నువ్వు ఈ విధంగా ఎప్పటికీ మాట్లాడజాలవు. ఎందుకనంటే లోకమున ఏ ద్రవ్యమునకు అభావము కలగదు, అంటే ఏ పదార్థము నశించదు. చూడు,
అది ఏ రకంగా అనేటువంటిది చెప్తున్నాడు. హోమము జరిగిన స్థలమునకు దూరమున ఉన్న వ్యక్తి నాసికతో సుగంధము గ్రహించును. హోమం ఎక్కడైతే చేస్తుంటారో అక్కడికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తి ఆ గాలిలో ప్రవహించేటువంటి ఈ యజ్ఞం యొక్క సువాసనను ముక్కు ద్వారా ఆ సుగంధాన్ని గ్రహిస్తుంటాడు. అట్లే దుర్గంధము కూడా ఈ చెప్పిన దానిని వలనే అగ్నిలో వేసిన పదార్థం సూక్ష్మమై వాయుమూలమున వ్యాపించి దూరదేశమునకు వెళ్ళి అటనున్నటువంటి దుర్గంధమును తొలగించునని తెలుసుకొనము. ఇప్పుడు ఏంటంటే ఎక్కడైతే మా దుర్గంధమైనటువంటిది ఉంటుంటుందో అక్కడ అగరబత్తి ముట్టించడం కానీ యజ్ఞం చేయడం ద్వారా కానీ ఆ సుగంధ ద్రవ్యాలతోటి సుగంధము వ్యాపిస్తూ అక్కడ ఉన్నటువంటి దుర్గంధాన్ని తరుముకొని పోవడం, దాన్ని పారదోలడం చేయడం వల్ల అక్కడ కూడా సువాసన వెలువడుతుంటుంటది. ఈ సువాసన అనేటువంటిది వచ్చి ఆ దుర్వాసనను దూరం చేస్తుంటది అనేటువంటిది అభిప్రాయం. ఈ సువాసన వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దుర్గంధమును తొలగించునని తెలుసుకొనము. ఇప్పుడు మనం సహజంగా కూర్చుండి ఏవో మాట్లాడుకుంటున్నప్పుడు ఎక్కడికి వెళ్ళో కుముటు వచ్చింది. ఆ కుముటు సందేశం ఏమిటి అని అంటే, ఆ కుముటు వచ్చే కంటే ముందు మనం ఏ గాలి పీల్చుకొని సహజంగా ఉన్నామో ఆ కుముటు వచ్చిన తర్వాత తుమ్మడం దగ్గడం అనేటువంటిది మనల్ని ప్రభావితం చేసింది. అదేవిధంగా ఈ హింగువ ఎవరైనా ఇంట్లో తాలింపు వేస్తున్నప్పుడు హింగువ వేసే వరకు మా బయట ఉండేటువంటి వారు, బయట గదిలో కూర్చున్నటువంటి వాళ్ళు, సహజంగా ఉండేటువంటి వారు హింగువ వేయగానే అమ్మ కమ్మగా వాసన వస్తున్నది, తినాలనేటువంటి ఇష్టం పుట్టుకొస్తుంటారు. అదేవిధంగా సుగంధ ద్రవ్యాలు గుగ్గిలము, మైసాక్షి, లోబాను, జటామాంసి, ఈ యొక్క బెల్లము, కిస్మిస్లు లాంటివి వేసినప్పుడు ఒక వేపాకు వేయండి. ఏది వేసినా వేయకపోయినా మీకు తెలియకపోతే కనీసం పేదవారై ఉండి ఏది వేయలేకపోతే కనీసం వేపాకు, ముదురు వేపాకు పచ్చిది వేయండి. ఎంత మంచి సువాసన వస్తుంటుందో చూడండి. ఇది ప్రత్యక్షంగా అనుభూతమైనటువంటిది, తెలుస్తూ ఉంటుంటది. గుగ్గిలము, మైసాక్షి వేయండి, దానితో మంచి సువాసన వస్తుంటుంటారు. వీళ్ళు అది పొగ వేస్తుంటారు కదా, పొగ వేసినప్పుడు పుట్టినటువంటి శిశువు దగ్గర పొగ వేస్తుంటుంటారు, సువాసన మంచిగా బ్యాక్టీరియాను దూరం చేయడానికి. అది ప్రత్యక్షమైనటువంటిది. విశేషంగా దాంట్లో మైసాక్షి ఎక్కువ వేస్తారు ఆచార్య. అవునవును, మైసాక్షి, గుగ్గిలో మైసాక్షి బాగా వాడతారు. అవును. వెల్లిపాయల పొట్టు వేస్తారు ఆచార్య. వెల్లిపాయల పొట్టు, ఓమ మరియు ఓమ కూడా వేస్తారు. అవును. ప్రశ్న, అగ్నిహోత్రంలో వాడకూడదు కదా ఆచార్య వెల్లిపాయల పొట్టు? ఇప్పుడు అది నారాయణ ఖేడ్ నుంచి ప్రభాకర్ గారు చెప్తున్నారు, వెల్లుల్లి పొట్టు వేస్తుంటారని చెప్తున్నారు. మళ్ళీ వారే ప్రశ్నిస్తున్నారు వెల్లిపాయలు వేయకూడదని. రెండు రకాలుగా సమాధానం వారే చెప్తున్నారు, ప్రశ్న వారే వేస్తున్నారు. ఒకసారి వారిని అడగండి. వేయకూడదా అని వేస్తారు అంటున్నారు, దాని వల్ల ప్రయోజనం ఉంది అంటున్నారు, వేయకూడదా అని ప్రశ్నిస్తున్నారు. అంటే ఇక్కడ ఒక పొగ దినుసులో పిల్లల కొరకు వేస్తారని ఉద్దేశం. ఇప్పుడు ప్రభాకర్ గారు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి చూడండి. పసిపిల్లలకైతేనేమో వేయచ్చు, కానీ పెద్దవారికి వేయకూడదంటే ఏమన్నట్టు? ఎవరి ప్రాణం సూక్ష్మం, ఎవరి ప్రాణం బలంగా ఉంటుంటది. అంతే, అందరికి వేయచ్చు. ఇప్పుడు ఒకసారి ఆచార్య గారితో వివాహానికి సిద్దిపేట వెళ్ళాము. అక్కడ ఎల్లిగడ్డలను దంచిపిచ్చి సామాగ్రిలో కలిపి వివాహం లేసారు. ఎంత కమ్మటి వాసన వచ్చింది. పొట్టు కాదు, అది వేసాడు. అది ఈ ఎల్లిపాయలు తమో గుణం అని అంటారు కదా ఆచార్య, వాడచ్చా? ఔషధం ఇప్పుడు ఔషధ రూపంలో అన్ని వాడచ్చు. అది స్వామి బ్రహ్మముని పరివ్రాజక్ గారు వెల్లుల్లి కూర వండుకొని తిని, వెల్లుల్లిని అన్నములాగా తిని కాయాకల్పము చేసి ఆ యొక్క చికిత్స విధానం మనకు నేర్పించిపోతున్నాడు. ఆ పుస్తకం రాశాడు లహసన్ బాద్షా.
కాయకల్పం చేయడం, ఈ ముసలి శరీరాన్ని వదిలేయడం, ఈ పండ్లు ఊడిపోతాయి, ఈ ఎంట్రుకలు ఊడిపోతుంటాయి, ఈ చర్మం ఊడిపోతున్నాయి, మళ్ళీ కొత్త చర్మం వస్తుంది, కొత్త పనులు వస్తాయి, కొత్త వెంట్రుకలు వస్తుంటాయి, మళ్ళీ నూతన యవ్వనము. ఔషధ రూపంలో అన్ని మంచి, భగవంతుడు ఏది తప్పుగా పుట్టించలేదు. ఇక ఏదైనా సరే శృతి మించితే అన్ని ప్రమాదకరమే. అతి సర్వత్ర వర్జయేత్. వర్జయేత్. ఓకే. తల్లి పాలతోటి పిల్లలకు దొడ్డికి పెట్టడం ఇబ్బంది పెడుతుంటది కదా, మరి తల్లి పాలు హాని చేస్తాయా శిశువుకు? ఎక్కడైతే పాలు అరగనప్పుడు ఇవ్వకూడదు. శిశువుకు ఆకలేసే వరకు, శిశువులకు కాదు ఎవరికైనా సరే, ఆకలేసినప్పుడు అన్నం తింటే ఆరోగ్యకరంగా ఉంటారు. ఇక సమయం అవుతుంది కదా, ఉన్నది కదా, ఇక ఖాళీగానే ఉన్నాం కదా అని తినేటువంటి వాళ్ళకు పొట్టలు వస్తుంటాయి, తొందరగా వస్తారు. అది గుర్తుపెట్టుకోండి. రోగాలు వస్తాయి, తొందరగా వస్తాయి. ఏదైనా ఇక్కడ ఒక సైన్స్ ఒక మాట చెప్తున్నది, అరగక ముందు ఆకలి వేయక ముందు అన్నం తింటే ఆమవాతం వచ్చి మొత్తం కీళ్ళు బంద్ చేయొచ్చంట. ఇక అంతా అదే శరీరం అంతా. కాబట్టి ఆకలి అయినప్పుడే అన్నం తినాలి, దుపారిప్పుడు నీళ్ళు తాగాలి. అది నియమం. ఓ ఆచార్య ధన్యవాదములు. ఓం నమస్తే. ఆచార్య ఓంప్రకాష్ గారి ధన్యవాదములు. సత్యప్రకాశము జ్ఞానగంగా ఆధ్యాత్మిక విద్య ఋషి దయానందుని విరచితము. మనము లోతుగా అర్థం చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. ఈరోజు ప్రసంగం లోపల అగ్నిహోత్రం లోపల అగ్నిహోత్రం ఏ విధంగా ప్రారంభం చేయాలి, అగ్నిహోత్రంలో ఉన్న రహస్యం ఏమిటి, తర్వాత అగ్నిని వివాహం చేసుకున్న దంపతులు అగ్ని తీసుకొని వచ్చినప్పుడు ప్రథమంగా ఏదన్నా అనుకోని సంఘటన జరిగినప్పుడు ఏ విధంగా రక్షించుకోవాలనేటువంటి తత్వాన్ని, లోతైన అర్థాన్ని కూడా వెలిపించారు. తర్వాత అగ్నిహోత్రం వల్ల చేయడం వల్ల లాభం ఏంటిది, వేద మంత్రాల వల్ల లాభం ఏమిటిది, కొన్ని విషయాలు లోతుగా అర్థమయ్యాయి. మునిగారు ఒక నిమిషం. సువర్చలమ్మ గారు ఇవే మాటలు మీరు చెప్పండి. ఆచార్యులకి ధన్యవాదాలు. ఎన్నో విషయాలు మనం తెలియజేస్తున్నాము, తెలుసుకుంటున్నాము. ముఖ్యంగా యజ్ఞం ఎలా బిగిన్ చేయాలి, ఎందుకు చేయాలి అనేటటువంటి విషయాన్ని చాలా అవగాహనయ్యేటట్టుగా తెలుస్తున్నాము. ఇంకా కొన్ని విషయాలు ఇంకా చాలా తెలుసుకుంటున్నాము. గురగ్నియే ప్రాణాయ స్వహ అన్నదాన్ని చాలా అంతరంగం తెలియజేశారు ఆచార్యులు. అది ఎందుకు మొదలు పెట్టాలి అనేటటువంటిది కూడా, అంటే అగ్నిని తీసుకొని వచ్చేటప్పుడు దాని సంరక్షణ కోసం ఆ దంపతులు వారు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలా రక్షించుకోవాలి, ఆ పరమేశ్వరుడు తప్ప రక్షణ ఎవరు లేరు అనేటటువంటి అభిప్రాయంతో ఇలా చెయ్యాలి అనేటటువంటిది మనకి మన గురువు అయినటువంటి దయానంద సరస్వతి గారు దాన్ని నియమించారనేది నేను అర్థం చేసుకున్నాను. ధన్యవాదాలు. అమ్మగారు చెప్తూ ఒక రాయేసి పోతుంటారు, ఆ రాయిని తీసుకోవాలా అట్లాగే తినాలా తెలియదు. బిగిన్ అంటుంటారు, బిగిన్ అన్నదానికి తెలుగులో ఏమంటారు? ప్రారంభము మొదలు పెట్టడం. సరే ముని గారు ముందుకు తీసుకెళ్ళండి. అంతే. తర్వాత ఇంకా ఈరోజు ఋషి దయానందుని శిష్యులంతా కూడా యథార్థంగా అర్థం చేసుకోకుండా ప్రతి సందర్భంలోనూ అది తప్పుపట్టుడు మంచిది కాదు. నిజంగా అర్థం చేసుకొని లోతైన అర్థం ఈశ్వరుని జ్ఞానాన్ని ఇస్తున్న దయానందుని యథార్థ తత్వాన్ని తెలుసుకోవాలని. తర్వాత దయానందుని గొప్ప వాళ్ళు ఉండవచ్చును, కానీ మనకు ఆది గురువుగా దయానందుడు ఉన్నాడు కాబట్టి ఆ దయానందుని సిద్ధాంతాన్ని ఇంటోటోగా ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకొని ముందు పోతే మన లాభాన్వితం అవుతామని తెలియజేశారు. వారికి ధన్యవాదములు. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినండి. ప్రార్థన. అమ్మగారు చెప్పలేకపోయారు, అర్థమైందా? వైదిక సంధ్యోపాసన అమ్మ ఎవరు ఈరోజు? విజయదుర్గమ్మ గారు. విజయదుర్గమ్మ గారు నేనే చెప్పించారు కదా గారు. ఈరోజు ఇంకెవరైనా ఇంకా కొంచెం ఉత్సాహంగా ఉన్నారు కదా, అలవాటు అవుతుంది. నిన్న బాలరాజు గారిది. ఈ రోజు బాలరాజు గారు ఉన్నారా? ఉన్నారు. చేయించండి, మీకు వచ్చిన బాధలు చేయించండి, పర్వాలేదు. ఎట్లాగైనా చేయించండి, చేయించాలి. శ్యామలయ్య గారు ఏంటి ధైర్యం రావాలి అంతే. నేను ఈశ్వరుడి
ఈశ్వరోపాసన సంధ్య చేపిస్తున్నాను అంటే ఒక మంచి ఉద్దేశము, ఆనందం లభిస్తుంది మనకు సంధ్య చేపిస్తే. ప్రయత్నం చేయండి. ఓం ఎవరు చెప్తున్నారని? ఓం అమృతో బాలరాజు గారు మొదలు పెట్టినట్టున్నారండి. స్వామి వినొస్తుందా? వినొస్తుందా? చెప్పండి చెప్పండి. ఓం అమృతోపసరణమసి స్వాహ. ఓం అమృతాభిధానమసి స్వాహ. ఓం సత్యం యశస్శ్రీర్మయి శ్రీ శ్వేతాం స్వాహ. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శ్రేయోరవిస్రవంతు నః. ఇంద్రియ స్పర్శనం. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షు చక్షు. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతల కరవృష్టే. మధ్యన మంత్రం. ఓం భూ పునాతు శిరసి. ఓం భూ పునాతు నేత్రయో. ఓం సహ పునాతు కంఠే. ఓం మహ పునాతు హృదయే. ఓం జన పునాతు నాభ్యాం. ఓం తప పునాతు పాదయో. ఓం సత్యం పునాతు పునఃశిరసి. ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. అత ప్రాణాయామం. ఓం భూః. ఓం భువః. ఓం స్వాహ. ఓం మహ. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం ఋతం చ సత్యం చ బిబ్దా తపసో జాయత. తతో రాత్రా జాయత. తతః సముద్రో వర్ణమః. సముద్రాధరణవాదతి సంవత్సరో అజాయత. అహోరాత్రాణి విదదాతిష్టస్య మిషతో వసి. సూర్య చంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయత్. దివం చ పృథివీం చ అంతరిక్షం మదో స్వః. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శ్రేయోరవిస్రవంతు నః. ఓం ప్రాచీ దిగగ్నిరధిపతి రసితో రక్షితాదిత్యా ఇషవః. తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ యశుభ్యో నమ ఏభ్యో అస్తు. యో అస్మాన్ దేష్టియం వయం దిస్మస్తం ఓజనే దద్మః. దక్షిణాదిగింద్రోధిపతి శిరక్షిరాజి రక్షితా పితర ఇషవః. తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ యశుభ్యో నమ ఏభ్యో అస్తు. యో అస్మాన్ దేష్టియం వయం దిస్మస్తం ఓజంబే దద్మః. ప్రతీతి దిగ్వరుణోధిపతి వృదాకు రక్షితాన్నమిషవః. తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ యశుభ్యో నమ ఏభ్యో అస్తు. యో అస్మాన్ దేష్టియం వయం దిస్మస్తం ఓజంబే దద్మః. ఉదీచి దిక్ సోమోధిపతి స్వజో రక్షితా శనిరిషవః. తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ యశుభ్యో నమ ఏభ్యో అస్తు. యో అస్మాన్ దేష్టియం వయం దిస్మస్తం ఓజంబే దద్మః. ధ్రువాది విష్ణురధిపతి కల్మాచక్రీవో రక్షితా విరుధ ఇషవః. తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ యశుభ్యో నమ ఏభ్యో అస్తు. యో అస్మాన్ దేష్టియం వయం దిస్మస్తం ఓజంబే దద్మః. ఊర్ధ్వాది బృహస్పతిరధిపతి శుక్రో రక్షితా వర్షమిషవః. తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ యశుభ్యో నమ ఏభ్యో అస్తు. యో అస్మాన్ దేష్టియం వయం దిస్మస్తం ఓజంబే దద్మః. ఉపస్థానం.
జాతవేదతే సునవామ సోమమరాతి యతో నిధాతి వేదః సనః పర్షాదతి దుర్గాని విశ్వా నావేవ సింధుం దురితాత్యగ్నిః చిత్రం దేవానముదగాదనేకం చక్షుర్మిత్రస్య వర్ణశ్చాగ్నిః అప్రద్యవ పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతశ్చ ఉదిత్యం జాతవేదసం దేవం అవంతి కేతవా దృశే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్పరిష్వ పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం తక్షుర్దేవయితం పురస్తా శుక్రముచ్చరత్ పశ్యేమ శరదా శతం జీవేమ శరదా శతం శృణయామ శరదా శతం ప్రబ్రవామ శరదా శతమాదీనః శ్యామ శరదా శతం భూయచ్చ శరదా శతాత్. ఆచమం. ఓం శన్నో దేవి రవిస్తయా ఆపో భవంతు పీతయే శయ్యోరవిస్రవంతు నః. గాయత్రి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ దయానిధి అయిన పరమేశ్వర, మీ వలన ఈ జపోపాసన నుండి కర్మను చేసి మేము మా ధర్మార్థ కామ మోక్షాల సిద్ధి తత్వరమే ప్రార్థించుగాక. నమస్కారం. ఓం నమ శంభవాయ చ మయో భవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవి రవిష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరవిస్రవంతు నః. శాంతిపాలం. ఓం ధ్యౌ శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతిరాపో శాంతి ఔషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవ శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామ శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే 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 నమస్తే. ఓం నమస్తే ఆచార్య. నమస్తే. ఓం నమః